వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా రోజులు అయిపోయింది వీడియోస్ చేసి అయితే. సో మళ్ళీ అయితే మనం స్టార్ట్ చేసాం. ఈసారి అయితే నాట్ ఏపీ పీఈసెట్, ఈసారి ఏపీ ఆంధ్రప్రదేశ్ కండక్ట్ చేసే ఏవైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉన్నాయో అవన్నిటిపైన కూడా నేను వీడియో చేద్దామని అయితే డిసైడ్ అయ్యాను. టైం లేదు, బట్ టైం సెట్ చేసుకుని మరి అయితే చేద్దామని డిసైడ్ అయ్యాను. సో ప్రజెంట్ అయితే మనకి ఏపీ ఐసెట్ అంటే ఎంబీఏ ఎంసీఏ ఎగ్జామ్ కోసం అయితే ఒక ఎగ్జామ్ అయితే రన్నింగ్ అవుతుంది. అట్లనే ఏపీ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మింగ్స్కి సంబంధించి అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. సో ఒక వన్ మంత్లో. అట్లానే మనకి ఏపీ ఈసెట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఇది కూడా అయితే అవుతుందన్నమాట. ఇవి ప్రజెంట్ అయితే ఈ మూడే మనకి రన్నింగ్లో ఉన్నాయి. అట్లానే ఎవరైతే పీహెచ్డీ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే ఏపీ ఆర్సెట్ అయితే ఒకటి కండక్ట్ చేశారు. సో వాటి కోసం కూడా వీడియో చేయమంటే అయితే నేను చేస్తాను, మీరు కామెంట్లో చెప్పండి. సో ప్రజెంట్ అయితే మనం ఏపీ ఐసెట్ కోసం అయితే మాట్లాడదాం. అసలు ఏపీ ఐసెట్ ఏంటి, అసలు ఇది ఎవరెవరు రాయాలి, ఎవరెవరు ఎలిజిబిలిటీ అనే దాని గురించి అయితే మనం మాట్లాడదాం. సో ఎంబీఏ ఎంసీఏ ఎగ్జామ్ ఎవరైతే ఎంబీఏ ఎంసీఏ చేద్దాం అనుకుంటున్నారో ఆంధ్రప్రదేశ్లో ఉండే యూనివర్సిటీస్లో లేదా కాలేజెస్లో వీళ్ళు తప్పకుండా ఏపీ ఐసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయితే వాళ్ళకి సీట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో త్రూ అడ్మిషన్ ద్వారా మనం వెళ్ళొచ్చు అనమాట. లేదంటే మనం సీట్ కొనుక్కోవాలి. ఈ ఎగ్జామ్ కానీ క్వాలిఫై అయినట్లయితే మనకు వచ్చిన ర్యాంక్ బట్టి మన కేటగిరీ బట్టి సో మనకైతే ఎగ్జామ్ అనేది కాలేజ్ అనేది అలౌట్ చేస్తారనమాట. ఒక కాలేజ్లో సీట్ అనేది మనకి అలౌట్ చేస్తారు. సో అందుకని ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం క్వాలిఫై అయినట్లయితే మనకి వితౌట్ ఫీజుతో మన ఎంబీఏ లేదంటే ఎంసీఏ ఫినిష్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. సో అందుకనే ఈ ఏపీ ఐసెట్ అనే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది ఓన్లీ ఎవరెవరు రాయొచ్చు, అసలు ఎలిజిబిలిటీస్ ఏంటో దాని గురించి అయితే నేను చెప్తాను ఇప్పుడు. ఈ ఎంబీఏ ఎవరైనా రాయొచ్చు. సో ఏ డిగ్రీ కంప్లీట్ అయిన ఎవరైనా కూడా ఎంబీఏ అయితే రాయొచ్చు. ఎంసీఏ మనం చూసుకున్నట్లయితే వాళ్ళు ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మ్యాథమెటిక్స్ అనేది ఒక సబ్జెక్ట్గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా ఎంసీఏ అయితే ఎలిజిబుల్ అవుతారు. సో ఎంబీఏకి ఎనీ డిగ్రీ, సో మీరు 3 years డిగ్రీ 4 years డిగ్రీ అని సంబంధం లేదు, ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా ఎంబీఏ అయితే రాయొచ్చు. ఎంసీఏ రాయాలనుకునే వాళ్ళు మాత్రం వాళ్ళ ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే వాళ్ళ ఇంటర్మీడియట్లో కానీ లేదంటే డిగ్రీలో కానీ మ్యాథమెటిక్స్ అనే సబ్జెక్ట్ అయితే ఒకటి ఉండాలి. సో వాళ్ళు అప్పుడు ఎలిజిబుల్ అవుతారు. ఓకేనా, ఇది మనకి ఎంబీఏ ఎంసీఏ. సో ఈ ఎంబీఏ ఎంసీఏ ఎగ్జామ్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ ఏవైతే క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయో అవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో అట్లానే మన టెలిగ్రామ్ పేజ్ అయితే ఒకటి ఉంది, దాంట్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఎవరెవరికి కావాలో ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. అట్లనే డిస్క్రిప్షన్లో మనకి సంబంధించిన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ పేజ్, అఫీషియల్ టెలిగ్రామ్ పేజ్ అయితే ఉంటాయి. అవి ఒకసారి తప్పకుండా ఒకసారి చూసి ఫాలో అయితే అవ్వండి. అట్లనే ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకైతే స్టార్ట్ అయిపోయింది. ఈ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలనేది కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. అట్లనే ఫీజ్ స్ట్రక్చర్స్ అండ్ కట్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటాయి, కేటగిరీ రిజర్వేషన్స్, వీటన్నిటి కోసం కూడా ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ ఆఫ్ ఈ వీడియోలో మొత్తం ఎలిజిబిలిటీ క్రైటీరియా, అప్లికేషన్ ప్రాసెస్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరుగుతుంది. ఈ వీడియో కొంచెం లెంతీగా ఉంటుంది, ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. సో ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే మనకి ఇచ్చారనమాట ఇక్కడ. డేట్ ఆఫ్ నోటిఫికేషన్ సో 3/3/2024 అయితే మనకి రిలీజ్ అయ్యింది. సో మనకి ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది, మనకి 6/3/2024 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజ్తో మనకి 7/4/20 నెక్స్ట్ మంత్ April 7 వరకు అయితే లేట్ ఫీజ్ లేకుండా మన ఆన్లైన్ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. లేట్ ఫీజ్ 1000తో అయితే మనకి 8/4/2024 నుంచి 12/4/2024 అంటే ఒక 4 days అయితే మనకి ఇచ్చారనమాట. సో 1000 రూపీస్ పే చేసి ఈ 4 daysలో ఎవరైతే అప్లై చేయలేదో వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అట్లనే 2000 రూపీస్ లేట్ ఫీజ్తో మనకి 13 నుంచి 17 వరకు, అట్లనే 3000 రూపీస్ అయితే 18 to 22, 5000 to 23, 27. అట్లనే సో కరెక్షన్ ఇఫ్ ఎనీ బీ సబ్మిటెడ్ ఆన్లైన్ అప్లికేషన్, మీరు ఏదైనా ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే ఏదైనా చేంజ్ చేద్దాం, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదంటే ఏమైనా చేంజ్ చేద్దాం అనుకుంటే మనకి 28/4/2024 అట్లనే 29/4/2024 ఇన్ఫర్మేషన్ అనేది తప్పుగా మనం అక్కడ పెట్టినట్టయితే తప్పకుండా అక్కడైతే మనకి 28/4 నుంచి 29/4 వరకు అది ఆప్షన్ అనేది మనకి ఎనేబుల్ చేస్తారనమాట. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే 2/5/2024 అంటే మనకి ఆల్ టికెట్ May 2న అయితే మనకి రిలీజ్ అవుతుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ఎగ్జామినేషన్ డేట్ 6/5/2024 అండ్ 7/5/2024. సో ఎగ్జామ్ డేట్స్ అనేవి మనకి 2 daysలో అయితే కండక్ట్ చేస్తారు. 6 and 7 అయితే మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. వన్స్ హాల్ టికెట్ రిలీజ్ అయినా 4 days తర్వాత అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. అట్లనే మనకి ఎగ్జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 9 AM to 11:30 AM, 2:30 PM to 5:30 PM, సో 5 PM. సో మనకి ఎగ్జామ్ అయితే ఈ అవర్స్లో అయితే జరుగుతుందన్నమాట. సో అరౌండ్ 2.5 hours అయితే జరుగుతుంది ఎగ్జాము.
కీ అనేది మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే 8/5/2024 6 PM అయితే మనకి కీ రిలీజ్ చేస్తామంటున్నారు. సో వన్స్ మనకి ఏదైతే 7/5/2024 ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారో వన్స్ అది అయిపోయిన తర్వాత అయితే మనకి కీ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. లాస్ట్ డేట్ ఆఫ్ అబ్జెక్షన్ ప్రిలిమినరీ కీ అంటే మనకి ఏంటంటే ఏదైతే మనం ఆప్షన్ పెట్టామో ఆ ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ అని తెలుసు, ఆ క్వశ్చన్ కరెక్ట్గా ఆన్సర్ పెట్టాము, బట్ వాళ్ళేమో రాంగ్ ఆన్సర్ అయితే ఇచ్చారనుకుంటే మీరు అబ్జెక్షన్ అయితే పెట్టవచ్చు. సో ఈ అబ్జెక్షన్ పెట్టుకునే వాళ్ళకైతే ఎప్పుడంటే 10/5/2024 వరకు అయితే అబ్జెక్షన్ పెట్టుకునే ఛాన్స్ అయితే ఉందని చెప్పారు. అట్లానే రిలీజింగ్ ఆఫ్ ఫైనల్ కీ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అండ్ ర్యాంక్స్ 26/2024 అంటే June 20న మనకైతే ర్యాంక్స్ అండ్ రిజల్ట్స్ అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని అయితే చెప్పారు. సో ఇవన్నమాట మనకి ఇంపార్టెంట్ డేట్ చూసుకున్నట్లయితే 650 ఫర్ ఓసీ, 600 ఫర్ బీసీ, 550 ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అని అయితే ఉంది. సో ఇదన్నమాట మన ఆన్లైన్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఈ ఫీజెస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఇచ్చారు. సో ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇందాక ఆల్రెడీ చెప్పాను కదా, షుడ్ హ్యావ్ స్టడీడ్ పాస్ 3 or 4 degrees. సో ఎవరైతే MBA చేద్దాం అనుకున్నారో 3 years or 4 years డిగ్రీ ఉంటుంది కదా, అదైతే సరిపోతుందని అయితే చెప్పారు. సో అట్లనే మనకి MCAకి ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకి 3 or 4 years డిగ్రీస్. అట్లనే మ్యాథమెటిక్స్ అనేది మనకి ఒక సబ్జెక్ట్ అనేది ఇంటర్మీడియట్లో కానీ డిగ్రీ లెవెల్లో కానీ ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి ఎలిజిబిలిటీ అని అయితే ఇవ్వడం జరిగింది, అయితే పెట్టారు. సో 50% డిగ్రీ అనేది తప్పకుండా ఉండాలన్నమాట. అట్లనే మనకి ఏదైతే మీరు డిస్టెన్స్ మోడ్లో చేసినా సరే సో అది యూజీసీ అండర్లో ఉన్న కాలేజీలో చేస్తేనే మీకు ఎలిజిబిలిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అట్లనే ఫైనల్ ఇయర్ డిగ్రీ ఎవరు చదువుతున్నారో వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని అయితే చెప్పడం జరిగింది. అట్లుంటాయి 200 క్వశ్చన్స్, డ్యూరేషన్ ఆఫ్ టెస్ట్ 150 minutes అనమాట. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు, నేను ఇక్కడ మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. సో ఇవ్వనమాట మనకి ఏదైతే సిలబస్ ఉందో ఆ సిలబస్ అనమాట. డేటా సఫిషియన్సీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, అట్లనే సెక్షన్ బిలో చూసుకున్నట్లయితే వొకాబులరీ, ఫంక్షనల్ గ్రామర్, బిజినెస్ అండ్ కంప్యూటర్ టెర్మినాలజీ, అట్లానే మనకి రీడింగ్ కంపల్సేషన్. సెక్షన్ సిలో మనకి మ్యాథమెటిక్ ఎబిలిటీస్, అర్థమెటిక్ అండ్ ఎబిలిటీ, ఆల్జీబ్రా అండ్ స్టాటిస్టిక్స్ ఎబిలిటీ. సో మనకి ఇవన్నమాట. సో ఎగ్జామ్ సంబంధించి సిలబస్ అయితే ఇదనమాట. సో మనకి ఇక్కడ మీకు మార్క్స్ కూడా ఇచ్చారు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అండ్ టోటల్ క్వశ్చన్స్ అనేసి ఇక్కడ మార్క్స్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. సో టోటల్ మార్క్స్ 200 మార్క్స్ అనమాట. సో టోటల్ క్వశ్చన్స్ మనకి చూసుకున్నట్లయితే 75, 70, 70 టోటల్గా 200 క్వశ్చన్స్ అండ్ 200 మార్క్స్ అనమాట. సో అదైతే చూసుకోండి, ఎలా పెట్టాలనేది అయితే చూద్దాం. ఇక్కడ మనకి స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4 ఇలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఫస్ట్ మన ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ పేమెంట్ అయితే పే చేయాలి. అట్లనే పేమెంట్ పే చేశాక నవ్ యువర్ పేమెంట్ స్టేటస్ అని అయితే ఉంటుంది, అదైతే ఒకసారి చెక్ చేసుకోవాలి, అది పేమెంట్ స్టేటస్ సక్సెస్ అయిందా లేదంటే ఫెయిల్ అయిందా అనేది. అట్లనే ఫిల్ అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. అండ్ లాస్ట్ వన్ ఏమో ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఎవరైతే సబ్మిట్ చేశారో వాళ్ళకన్నమాట ఇది. సో ఫస్ట్ అయితే మనం చూద్దాం. ఇక్కడ చేసినట్లయితే ఇక్కడ ఇలా మనకు ఓపెన్ అయితే అవుతుందన్నమాట ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఇక్కడ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ అంటే మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అట్లనే క్యాండిడేట్ నేమ్ దగ్గర మీ ఫుల్ నేమ్ అయితే ఇవ్వాలి. సో SSCలో ఎలా ఉందో అట్లనే డేట్ ఆఫ్ బర్త్ మీ SSCలో ఎలా ఉందో, మొబైల్ నెంబర్ అయితే చూసుకోండి. సో మీకు OTPs అయితే వస్తాయి, ఏదైనా అప్డేట్ రావాలంటే మొబైల్ నెంబర్కి వస్తే. సో మీరైతే మొబైల్ నెంబర్ కరెక్ట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అట్లనే మొబైల్ నెంబర్ మెన్షన్ అబౌట్ సెల్ఫ్, ఫాదర్ అండ్ మదర్ అనేది అడుగుతుంది, అది కూడా ఒకసారి చూసుకోండి. అండ్ ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్, సో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ మీరు ఇవ్వాలనుకుంటే ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వచ్చు. అండ్ ఈమెయిల్ ఐడి, సో ఈమెయిల్ ఐడి మీకు తెలిసిందే. సో ఏదైతే వర్కింగ్ ఈమెయిల్ ఐడి ఉందో ఆ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. అట్లనే ఇక్కడ మీ కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీది ఎంతైతే ఫీజ్ స్ట్రక్చర్ ఉందో అదైతే చూపిస్తుంది, OC, BC అనేది. పేమెంట్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి, వెరిఫై ఈమెయిల్ అండ్ పే అని ఉంటుంది. సో వన్స్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ అలా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇది అనమాట పేజ్ అయితే. వన్స్ ఇది ఫిల్ చేసిన తర్వాత OC వాళ్ళకి అయితే 650, BC వాళ్ళకి అయితే 600 అండ్ ST వాళ్ళకి అయితే మనకి 550 అయితే ఇవ్వడం అయితే జరిగింది. వన్స్ మీరు పేమెంట్ పే చేసేసాక మీకు OTP వెరిఫికేషన్ అయితే వస్తుంది, చెప్పాను కదా OTP పక్కా వస్తుందని. వన్స్ ఈ OTP అనేది వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అయితే వెళ్తారనమాట మీరు. సో ఇక్కడ పేమెంట్ అయితే అడుగుతుంది. సో మీరు డెబిట్ కార్డ్ ద్వారా చేస్తే డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ ద్వారా చేస్తే క్రెడిట్ కార్డ్, ఇక్కడ పేమెంట్ అయితే పే చేయమంటుంది. వన్స్ పే చేసిన తర్వాత మళ్ళీ మనకి డ్యూరింగ్ ద ప్రాసెస్ డూ నాట్ డబుల్ క్లిక్ అంతా. సో పేమెంట్ జరిగే సమయంలో మీరైతే బ్యాక్ అయితే రావద్దు. సో కొంచెం టైం అయితే పడుతుంది, డ్యూ టు ద సర్వర్ ప్రాబ్లమ్స్ మనకి కొంచెం టైం అయితే పట్టే ఛాన్సెస్ ఉంది. అందుకని మీరు సక్సెస్ఫుల్ అయిపోయినట్లయితే మనకి ఇలా విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో యువర్ పేమెంట్ డన్ సక్సెస్ఫుల్ అనేసి మీరు పేమెంట్ ID, క్యాండిడేట్ నేమ్ అండ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్, పేమెంట్ రిఫరెన్స్ నెంబర్, మొబైల్ నెంబర్, టోటల్ అమౌంట్ ఏదైతే మొత్తం మనకైతే ఇక్కడ చూపిస్తుంది. సో అక్కడ దాని తర్వాత మనకి నెక్స్ట్ అక్కడ కిందనే ఇస్తారనమాట ప్రాసెస్ టు ఫిల్ అప్లికేషన్ అని, అది మీరు చూసుకోవచ్చు. సో నెక్స్ట్ విండో అయితే ఓపెన్ అవుతుంది. మన డీటెయిల్స్ అన్నీ కూడా మన ఎంట్రన్స్లో
ఏవైతే పెట్టామో అవైతే ఇక్కడ చూపిస్తుంది. రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క యాన్యువల్ ఇన్కము, కేటగిరీస్ అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ మనకి నీడెడ్ అనమాట. అట్లనే మీరు ఎన్సీసీ, క్యాప్ ఏమైనా కావాలనుకుంటే అవి, అట్లనే మీరు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అయితే అది పెట్టుకోవాల్సి ఉంటుంది. బట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అయితే మెన్షన్ చేయాలి. అట్లనే మైనార్టీ, నాన్ మైనార్టీ అడుగుతుంది. అట్లనే ప్రజెంట్ అడ్రస్ అవన్నీ కూడా మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోండి, స్టార్ అని ఒక ఆప్షన్ వచ్చింది కదా, ఇక్కడ మీకు చూపిస్తున్నాను. స్టార్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ స్టార్ అని ఉంటే తప్పకుండా ఫిల్ చేయాలని అర్థం. అదైతే గుర్తుపెట్టుకోండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ, సో బీసీఏ, బీఎస్సీ ఇది ఏదైతే అడుగుతుందో సో అవైతే దానిపైన టిక్ చేసి మేజర్ గ్రూప్ ఆఫ్ సబ్జెక్ట్స్ అని అడుగుతుంది. ఎంటర్ సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3 అని అడుగుతుంది. దాని దగ్గర అయితే మీరు ఏదైతే సబ్జెక్ట్ 1 అయితే ఉందో అది, అండ్ సబ్జెక్ట్ 2 ఏదైతే ఉందో అది, సబ్జెక్ట్ 3 అయితే అదైతే ఇక్కడ చేయాల్సి ఉంటుంది. అట్లనే మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, సో మీకు ఎక్కడైతే ఇయర్ ఆఫ్ పాసింగ్ అని అడుగుతుంది అదైతే మీరు చూసుకోండి. ఏ మీడియంలో పాస్ అయ్యారని కూడా అడుగుతుంది, అది కూడా మీరైతే చూసుకోండి. మీరు తెలుగు మీడియంలో పాస్ అయ్యారా, ఇంగ్లీష్ మీడియంలో పాస్ అయ్యారా అనేది అదైతే ఓకేనా. అట్లనే మీ 10th, అట్లనే ఇంటర్మీడియట్, సో ప్లేస్ ఆఫ్ స్టడీ అయితే మీ 9th వరకు అయితే 9, 10, 11, సో 3rd ఇయర్, సో మొత్తం అడుగుతుంది అనమాట. ఇవన్నీ ఫిల్ చేసుకోవాలి మీరు. సో మీ యొక్క స్కూల్ స్టాండర్డ్ స్టడీ సర్టిఫికేట్ ఉంటే ఇవన్నీ ఫిల్ చేయడం అయితే జరుగుతుంది. వన్స్ ఇవన్నీ ఫిల్ చేసిన తర్వాత మనకి మన ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే కావాలి. సో ఫోటో అనేది బిలో 50 KB ఉండేలా చూసుకోండి. అట్లనే సిగ్నేచర్ అనేది మనకి బిలో 30 KB ఉండేలా చూసుకోండి. ఇక్కడ మనం చెప్పాను కదా టెస్ట్ ప్రిఫరెన్స్ అనేది, ఈ టెస్ట్ ప్రిఫరెన్స్ దగ్గర మనం ప్రిఫరెన్స్ 1, 2, 3 అలా పెట్టుకోవాల్సి ఉంటుంది. వన్స్ ఇవన్నీ పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్లిక్ అయితే చేయండి. దాని తర్వాత ప్రివ్యూ అండ్ సబ్మిట్ అయితే క్లిక్ చేయండి. ఓపెన్ అవుతుంది అనమాట ఎట్లాగా. సో మీ అప్లికేషన్ చూసుకోవచ్చు. ఇదనమాట మీ అప్లికేషన్ అనమాట, ఎట్లా ఓపెన్ అవుతుంది. వన్స్ ఈ అప్లికేషన్ ఓపెన్ అయిన తర్వాత మోడిఫై అని అడుగుతుంది. సో మోడిఫై అంటే ఏమైనా చేంజెస్ చేసుకోవాలా అని అడుగుతుంది. లేదా అనుకుంటే కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ అయితే కొట్టండి. వన్స్ అది కన్ఫర్మ్ అండ్ ఫ్రీజ్ చేసిన తర్వాత మనకి సో మోడిఫై ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఏమైనా మోడిఫై చేసుకోవచ్చు. కన్ఫర్మ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మీరు ఏమైనా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. వన్స్ మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇట్లా మనకు కోడ్ అయితే వస్తుంది. యువర్ ఏపీ ఐసెట్ అప్లికేషన్ కన్ఫర్మ్ సక్సెస్ఫుల్లీ, ప్లీజ్ నోట్ యువర్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఫర్దర్ చేసుకున్న తర్వాత మీకు ఇలా అయితే కనిపిస్తుంది. టోటల్గా మీ ఏపీ ఐసెట్ అయితే సంబంధించి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో నేను జూమ్ చేస్తున్నాను. సో ఇట్లా అయితే ఉంటుందన్నమాట టోటల్గా. సో ప్రింట్ చేసుకోండి. ఇదన్నమాట మనకి ఏపీ ఐసెట్ సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అట్లనే మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మన అఫీషియల్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే నేను ఒక 2 daysలో అప్లోడ్ అయితే చేస్తాను తప్పకుండా. సో తప్పకుండా అవైతే మీరు విజిట్ చేయండి. అట్లనే మన